దంచి కొడుతున్న వర్షాలు. సో, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో భారీగా వర్షాలైతే పడుతూ ఉన్నాయి. సో, విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ ఈదురుగాలులతో అనేక వృక్షాలైతే నేల కొరుగుతూ ఉన్నాయి. సో, నైరుతి రుతుపవనాలు అనేది ఏదైతే రాయలసీమ జిల్లాలోని ప్రాంతాలను తాకాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో మనకు వర్షాలైతే పడుతూ ఉన్నాయి. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణంగా అంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడైతే మనకు భారీ వర్షాలైతే ఆస్కారం అయితే ఉందని చెప్తున్నారు. పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్ఆర్ కడప, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అదేవిధంగా సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మనం చూసుకుంటే సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురవచ్చని చెప్తున్నారన్నమాట. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట. సో, ప్రజెంట్ అయితే మనకి ఓ మాదిరి వర్షాలైతే పడుతూ ఉన్నాయి, కురుస్తూ ఉన్నాయి రాష్ట్రం అంతాన. సో, ఇలా ఒక 2, 3 రోజులైతే వర్షాలైతే గట్టిగా ఉంటాయని చెప్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగాన. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.